ఏమండి నాకు ఇప్పుడిప్పుడే నిద్ర పడుతుంది. నన్ను భయపెట్టి మ్యాట్రస్ ఏమన్నా చెప్పేవంటే మ్యాట్రస్ మీద వేసి ఒత్తి చంపేస్తా. కావాలని కొనిపించుకున్నావు ఎంత ఎత్తు పరుపు, ఒత్తితే అరుపు కూడా వినబడదు. అది కాదండి, ఇది ఎలా ఏందో. బెడ్ మీద కూడా బెల్ట్ తెస్తున్నావా? భర్త మాట వినని భార్య బెల్ట్ మాట వింటుంది, అందుకే అండర్వేర్ కూడా పెట్టుకుని తిరుగుతున్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పే టాపిక్ నాకు తలకనిపి తెప్పించకపోతే ఇది వాడు, లేదంటే ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇది తన ఫ్రెండ్ చెల్లి లేచిపోతుందంటే బంగారం తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చింది. వద్దులే, వాతలు తగ్గేలోపు మా తాతలు గుర్తొచ్చారు. ఎక్కడైనా ఆస్తులు దాచారేమో అడగపోయావా? అప్పట్లో ఆస్తులు దాచేసి ఎవరికి చెప్పకుండా చచ్చిపోయేవారంట. అయినా పెళ్ళైన కొత్తలో నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించేవాడివి, ఇప్పుడు ఏమైంది? పిచ్చి నయమైంది. ఇంకేమన్నా చెప్పాలా? అది సమ్మర్ వెకేషన్ కి మా ఫ్రెండ్ సరళ వాళ్ళు చల్లటి ప్రదేశాలకి సెక్కేస్తున్నారంట. మనం కూడా సెక్కేసి అన్ని ఒలుక్కేద్దామా? అరే దీని గురించా? ఇందాక నుంచి డ్రైనేజ్ లో పట్ట కుక్క పిల్లలా గజగజ ఉణుకుతున్నావు. దీని గురించి అయితే ఏమీ అనరా? ఎందుకంటే రే పంది పిల్ల మొకందానే. ఏ పంది పిల్ల అన్నా నేను ఫీల్ అయ్యావా? అయ్యో లేదు 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 కదా. లేదు, చెప్పండి. సమ్మర్ లో చల్లబడితే మళ్ళీ పుడితే ఎలా ఉంటుందో అలా ఫ్రెష్ గా ఉంటుంది. నువ్వేం చేస్తావంటే ఈ మంచు కురిసే ప్రదేశాలు ఉన్నాయి కదా, అవి ఎక్కడ ఉంటాయి చూడు. ఏది? స్నోఫాల్. చిల్లు చిల్లు అని కుడుతుంది మంచు. చెయ్యి చెయ్యి జాగ్రత్త. నెమ్మదిగా కొట్టు, తగులుతుంది. వెంటనే ఫోన్ చేసి ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తా. చేసేయమంటే మంచి జరిగిపోద్ది. ఏమైంది? వాష్రూమ్ లో వాటర్ లీక్ అవుతుందా? ట్యాప్ ఆఫ్ చేయలేదా? ఆగను, వింటాను. నాకే వినపడట్లేదే. ఎల్లు చూస్తే కనపడుతుంది కదా. కరెక్టే, వాటర్ వేస్ట్ అయితే వరి అవ్వాలి. మీ గాలి తాకింది నిన్ను తలపేశారేంటి? తెల్లారిదాకా తీయకూడదని మోసపోయానా? అడ్డదడ్డంగా మోసపోయావు. స్నోఫాల్ అన్నా? షవర్ ఆన్ చేయి, చిల్లు చిల్లుమని వస్తుంది మంచు. స్కేటింగ్ అన్నా? టైల్స్ మీద షాంపూ వేసి తెల్లవార్లు చేయి స్కేటింగ్. తెల్లవారులు బాత్రూంలో ఉంటే చచ్చిపోతారా? తెల్లవార్లు నాతో ఉంటే నన్ను చంపేస్తావే. సచ్చినా నేను నీతో ఇంకేమన్ను. సచ్చినా నేను నమ్మను. పాట పాడి మరి నేను నిద్రపుచ్చుతారా? నీది ఎస్పీ జానకి చిత్ర వాయిస్ మరి. ఏలం పాటేటి ఇల్లు మెత్తనగా నీ పాట మాత్రం విన్నావు, బెదిరించుకో. డోర్ తీరా. బయటకు వస్తే బెల్ట్ తీస్తా. వద్దు. మళ్ళీ సమ్మర్ చల్లదన్నం అంటావా? ఒక్కపోతే చల్లగా ఏసీ కూడా వేసుకోను. పక్క మీదకి వచ్చాక నేను ఎత్తు తింటావా? చిచి, కావాలంటే మంచి కింద పడుకుంటాను. ఉండు తీస్తున్నాను. నాడు గ్యాప్ దొరికితే చాలు కొమ్మర పురుగులో దొరుకు తినేస్తుంది. కుంకుడికాయలు కొట్టుకుని రాయిలా మొహం ఇది. ఎలా రసాలా కావాలా? సిగ్గులేదు ఇన్ని పళ్ళు తినటానికి? ఇవన్నీ నేను తింటాలే. నైట్ ప్లాన్ ఏముంది? అండర్వేర్ కూడా బెల్ట్ పెట్టుకొని తిరుగుతున్నాడు అక్కడ. ఏ ఎలాస్టిక్ లూజ్ అయిపోయిందా? అర్థమైంది.
కోటింగ్ ఇచ్చాడా? త్రుటిలో తప్పింది ప్రమాదం, లేదంటే ఇలా మామిడి పళ్ళు తినాల్సింది పోయి వాళ్ళంతా ఆయింట్మెంట్ రాసుకోవాల్సి వచ్చేది. అంటే ఈ వేసవకాలంలో కూడా ఇంట్లో కూర్చుని ఆవకాయ పచ్చళ్ళు తొక్కు చట్నీలు చేసుకోవడమేనా? పచ్చళ్ళు పెట్టుకుంటూ కూర్చోడానికి రాజకుమారి ఏమైనా ఆవకాయలో కలిపి ఆవపిండే? మరి ఆవు నూనె? పోన్లే ఎల్లుల్లిపై కాదు, ఆవకాయ ముక్కలు కొట్టే అడవి కత్తి. కోసుకుంటుందేమో, కొంచెం పక్కకు జరుగుతానుండు. పిసికానంటే రసం పండులోంచి కాదు నీ గొంతులోంచి వస్తుంది. మరేంటి సెల్లినని సేదీసని మాటే కానీ ఒక సరదా ఉండదు, సంబరం ఉండదు బొక్కలాగా. అయితే పెళ్లి చేసుకొని నువ్వు కూడా సంసారం పెట్టు. వద్దులే, కొత్తలో కొంగట్టుకుని తిరుగుతారు, తర్వాత కొంపల పనులన్నీ చేయిస్తారు. నీలా దాసిన అవడం కన్నా ఇలా దజ్జగా బతకడమే బెటరు. ఇదేంటి ఏం మాట్లాడదు? నీ దృష్టిలో నేను చాలా చీప్ అయిపోయాను కదే. అంటే అలాంటిదే అక్క. నోర్మై, మీ బావ తీసుకెళ్ళిపోతే ఈ కత్తి పరువు నిలబెట్టుకోవడానికన్నా ఆ ఖర్చులన్నీ నేనే పెట్టుకొని మరి నేను తీసుకెళ్తా. ఎలా? మళ్ళీ బంగారం తాకట్టెట్టా? ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ నువ్వు దాన్ని గుర్తు చేయాలా? అంటే ఈడ్చిదంతా నీ దగ్గర 20 రూపాయలు కూడా ఉంచాడు కదా, అంత ఖర్చు ఎలా పెడతావా అని. ఎలా పెడతానా? మీ బావ ప్యాంటు జేబులో చెయ్యి పెడతా కాబట్టి. ఉమ్, ఉమ్. పాత్రలో కూడా లేడు. ఎవరైనా ఉన్నారా? లేరు లేరు. 500 దొరికాయి. అబ్బో అబ్బో. యాండి సినిమాకి వెళ్దామా? ఆడెవడో పెళ్ళాన్ని కుక్కర్లో పెట్టి చంపేయాడు కదా, ఆ స్టోరీని సినిమా తీసారాడు, చూస్తాం ఏంటి? వద్దులేండి. ఇంకోసారి సినిమా అడుగు చెప్పు. వాటర్ వదిలేడు. దొంగలున్న ఇంట్లో డబ్బులు జేబులో పెట్టాడు తింగరాదా. ఈరోజు ఎక్కువ డబ్బులు దొరికే. ఏమండి, హాల్లో ఉండండి, జ్యూస్ తెస్తాను. అలా కొట్టేసిన డబ్బులు మన కాకినాడ పెద్దమ్మ కూతురు పెద్ద మనిషి అయినప్పుడు పెట్టిన స్టీల్ డబ్బాలో దాచా. ఎంతుంటాయేంటి? లెక్క పెడితే డబ్బులు పోగవ్వు. డబ్బాలోకి తొయ్యటమే, తీయటం ఉండకూడదు. ఇంకే బావన్ సైడ్ వేసేసి మళ్ళీ సర్దేసుకుందాం. సరైన రీజన్ చెప్పాలి, లేదంటే బోర్డర్ దాటడం చాలా కష్టం. పెళ్ళం కొంపలో ఉందంటే ఏ ముగుడు పంపడే. ఇది పాయింటే. అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వస్తుంది. మామిడి పళ్ళు ఇలా కూడా తింటారా? పళ్ళ తోట మీద పడ్డ పండు కోతులు కూడా సింగిల్ ఎటంలో ఇన్ని టెంకల పేకలేవు. థ్యాంక్ యూ. మామిడి పళ్ళు రేట్లు ఎంత ఉన్నాయో తెలుసా? నేను 10 గంటలు వర్క్ చేస్తే గానీ ఒక్క పరక మామిడి పళ్ళు రావు. మీరు 10 నిమిషాల్లో పరపర నవ్వులు అవతలాడేస్తున్నారు. థ్యాంక్ యూ. చరిత్రను తిరగరాసే వాళ్ళు ఎప్పుడు ఇలానే స్పెషల్ గా ఉంటారు బా. అంచనాలకు అందరూ కొడితే
పంచనామాకు కూడా పనికిరారు ఇద్దరును. ఏంటే ఎప్పుడు బావ మన తిండి మీద పడేడుతాడు. మామిడి పళ్ళు మీ బావకి పడవు. ఆ, చెప్పుకోలేని చోట గడ్డలు వస్తాయి. అందుకే ఆ ఏడుపు. అమ్మో, డూ యూ వాంట్ గడ్డ? నడ్డి ఎరుగుద్ది. ఆ ట్యాంకలో తొక్కలో మాత్రం ఎందుకు వదిలేశారు? పొట్టలో తోసిపోయారా చెట్లు వచ్చి? ఎగ్జాక్ట్లీ యువర్ ఆనర్. అందుకే వదిలేసాం. మేము టెంకలు వదిలేస్తేనే అవి భూమిలోకి వెళ్ళి మళ్ళీ చెట్లు వస్తాయి. తర్వాత ఆ చెట్లు మళ్ళీ మాకు పళ్ళిస్తాయి. విజనరీ ఉండాలి బా. ఆహా. ఆ పళ్ళల్లో రాజు. మామిడి పండు. ఆవకాయకి యూజు. మామిడి పండు. పెద్ద పెద్ద ఆఫీసర్లకు ఫీజు. మామిడి పండు. అందుకే అందరికి మోజు. మామిడి పండు. పిండితే జ్యూస్ అవుద్ది, కోత్తే పీస్ అవుద్ది. తిన్నా తాగినా అదిరిపోద్ది. బియ్యం డబ్బాలో పెడితే ముగ్గిపోద్ది, సీజన్ లో కొనకపోతే సిగ్గుపోద్ది. ఏంటి ఇంకా మామిడిపళ్ళు కొనలేదా? ఏంటి ఇంకా మామిడిపళ్ళు కొనలేదా? ఏంటి ఇంకా మామిడిపళ్ళు కొనలేదా? ప్రాంతానికో రకం, రకానికో టేస్ట్. తినకపోతే నీ బతుకు వేస్ట్. అద్దాల డబ్బాలో పెట్టి అమ్మితే తాండ్రంటారు. పొరల్ పొరల్గా తీసుకుని తింటూ ఈ జన్మకి చాలేండ్రా అంటారు. మాడతాండ్రు, మాడతాండ్రే. ఇది సూళ్ళు అమ్మితే ఏదైనా ఆస్వాదించాలంటే ఆరోగ్యంగా ఉండాలిరా సీను. ఆస్వాదించడాలు ఎక్కువైపోతే ఐసీయూలోకి పోతారా కుమ్ము. ఇలా కవర్ చేసుకోవటమే ఇంకా.